హాయ్ హలో అండ్ వెల్కమ్ వెరీ గుడ్ ఈవినింగ్. రామ్రాజ్ కాటన్ పంచులు మరియు షర్ట్లు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ పవర్డ్ బై ఆయుర్వేద్ న్యూట్రిగెయిన్ మరియు ఏరియల్. సో ఈ వారం కూడా వచ్చే సెలబ్రిటీస్ నేను ఇచ్చే స్టేట్మెంట్ ని ఆ టాలెంట్ కి మ్యాచ్ అవుతుందా లేదా, గేమ్ ఆడడానికి ఎలాగో 5 లక్షలు మనం ఇస్తాం, ఆ ఇచ్చిన 5 లక్షలైనా వాళ్ళు కాపాడుకుంటారా లేదా అనేది అసలైన టాస్క్ ఇవ్వాలి. సో నేను ఇచ్చిన ప్రతి అమౌంట్ ని డబల్ చేసుకుంటూ రైట్ అనుకుంటూ వాళ్ళతో పట్టుకెళ్ళిపోవడానికి మన ముందుకు అద్భుతమైన టీం వస్తున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది రైట్ టీమ్. డైరెక్టర్ మనో, హీరో సుమంత్ అశ్విన్, ప్రభాకర్ అండ్ ధనరాజ్. కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, దారం తెంచుకున్న కైటు నేను, శనివారం రచ్చగున్న నైటు నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను. Come to the party, Subbalaxmi. Welcome to the party, Appataxmi. Come to the party, Subbalaxmi. Welcome to the party, Appataxmi. ఓకే, ఫస్ట్లీ మీ నలుగురికి వెల్కమ్ టు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ. సో మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ గురించి నేను మాట్లాడే ముందు మన లైఫ్ లో ఉన్న క్రేజీ ఛాలెంజ్లు చాలా ఉంటాయి కదా. దాంతోడు సుమంత్ అయితే చాలా ఛాలెంజెస్ ఉంటుంటాయి. సో నీ లైఫ్ లో క్రేజీ ఛాలెంజెస్? నంబర్ 1 వచ్చేసి ఎగ్జామ్స్ అండి. ఆబ్వియస్లీ ఇంటర్ అప్పుడు ఒకటే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కామర్స్ ఎగ్జామ్ అనమాట. ఏమి చదువుకోలేదు, ఏమీ తెలియదు. నెక్స్ట్ డే ఎగ్జామ్. ఎవరో మా ఫ్రెండ్ దగ్గర ఎవరో ట్యూషన్ మాస్టర్ ఉంటే సరే మాస్టర్ని రమ్మను ప్రాక్టీస్ చేద్దామని చేస్తే వచ్చాడు అనమాట. నేను మా ఫ్రెండ్స్ కంబైన్ స్టడీస్. ఇంట్లో మదర్ ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూ మేము మొత్తం ఏదో చదివేస్తున్నాం అనే ఫీలింగ్ ఇచ్చాము. నా కొడుకు ఐఏఎస్ అయిపోతాడు రేపు పొద్దున అనుకుంటూ ఉంటారు. ఏం చేసామంటే 9:30, 10 అయిందండి. మేము రెస్టారెంట్కి కాల్ చేసి మంచి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం. ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చింది. ఫుల్గా తినేసి పడుకున్నాం అందరం. ట్యూషన్ సార్తో సహా. ఆయన కూడా సార్ ఇది బాగుంటుంది సార్, చికెన్ 65 బిర్యానీ. ఆయన కూడా ఫుల్గా తినేసాడు. సుమంత్ గెస్ట్ బెడ్రూమ్ ఉందా? ఏం సార్ కాసేపు పడుకుంటాను. ఓకే ఆయన పడుకుని మళ్ళీ 3 o'clock లెగిసామండి. 3 o'clock లెగిసి అప్పుడు మా ఫాదర్ కారు కొన్నారు, అప్పుడు కొత్త కారు. సో అది కూడా మా ఫ్రెండ్స్ కార్ చూపిరా అంటే మళ్ళీ నైట్ మాదాపూర్ 3 o'clock డ్రైవ్కి వెళ్ళి 4:30కి ఐస్ క్రీమ్ తిని హ్యాపీగా మార్నింగ్ 5:30కి వచ్చి ఒక అరగంట గంట ఏదో చూసుకుని అలా వెళ్ళిపోయాం డైరెక్ట్గా. దాని తర్వాత ఏమైంది? రాసిన తర్వాత ఫెయిల్ అవ్వలేదండి, ఫెయిల్ అవ్వలేదు, పాస్ అయిపోయాం. కానీ ఎప్పటికైనా అడ్రస్ కనుక్కుని ఆయన పేపర్ దిద్దిన ఆ సార్ ఒక్కసారి ఎక్కడ కనిపించినా ఒక్కసారి అంటే అది ఎగ్జామ్స్ అంటేనే అది లా ఉంటుంది నాకు. ఆ రోజే ఎందుకో కడుపు నొప్పి రావడం, ఆ రోజే నిద్ర వస్తుంది. మామూలు టైంలో రోడ్డు తిరుగుతుంది నిద్ర. ఆ రోజు టీవీలో బెస్ట్ ఫిల్మ్స్ వస్తాయి, చాలా మంచి సినిమాలు వస్తుంటాయి, మంచి సినిమాలు రిలీజ్ అవుతాయి, ఫ్రెండ్స్ మంచి ప్లానింగ్ ఆ రోజే చేస్తారు, చాలా అద్భుతాలు జరుగుతాయి. సో ప్రభాకర్ గారు, మేము 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒక 6 members ఎక్కి తొక్కాలి సైకిల్. యాక్చువల్ నా సైకిల్ అది. కట్టాం ఫ్లాట్ రోడ్లో 6 members ఏదో అడ్జస్ట్మెంట్ అయ్యి ఎక్కారు అందరూ. 6 మీ సైకిల్లోనే? సైకిల్లోనే. వాళ్ళందరూ తొక్కాలి, అది మెయిన్ ఛాలెంజ్. బెట్ కూడా. ఓకే సరే ఓకే ఎక్కినాం. వెళ్తుంది ఒక 10 అడుగులు 20 అడుగులు దూరం పోయింది. సడన్ గా సైకిల్ డౌన్ అయిపోయింది. అందరం ఇలా అయిపోయింది పొజిషన్. ఇది బాగుంది ఇలా ఇప్పుడు ఆ పొజిషన్ అలా అయిపోయే వరకు ఏంటంటే ఆ టైర్ అనేది ఇలా అయిపోయింది, కంప్లీట్ వంగిపోయింది. ఛాలెంజ్ అది మీకు కాదు సార్, సైకిల్ కి ఛాలెంజ్ అది. సార్ వీళ్ళందరితో చేయడమే అతి క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు లైఫ్ లో, నాకు తెలిసి అర్థమవుతుంది. అది కాకుండా నా క్రేజీ థింగ్ అంటే సినిమా నా క్రేజ్. నేను కమల్ హాసన్ గారికి పెద్ద అభిమాని. సో ఎప్పుడైనా ఆయనతో సినిమా డైరెక్ట్ చేయలేను, కానీ కనీసం ఒక ఏడీగా నేను వర్క్ చేద్దాం అనుకున్నాను. సో నాకేంటంటే లక్కీగా నేను మలయాళం దృశ్యం అసోసియేట్ చేశాను, దెన్ తెలుగు దృశ్యం చేశా, దెన్ తమిళ దృశ్యం కూడా అసోసియేట్గా వర్క్ వచ్చింది. వర్క్ చేయడమే కాకుండా ఆ సినిమాలో ఆయనతో పాటు యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. సో అది యాక్ట్ చేయడం ఏంటంటే ఫస్ట్ డే ఫస్ట్ సీన్, అదే అంటే షూటింగ్కి ఫస్ట్ డే ఫస్ట్ సీన్. సో అదొక క్రేజీ థింగ్. సో మిస్టర్ ధనరాజ్ గారు, యాక్టర్ అయిన తర్వాత నేను ఒక సినిమాలో యాక్ట్ చేయాలి, ఆ సినిమాకి నేనే ప్రొడ్యూస్ చేయాలి, నన్ను నమ్మిన డైరెక్టర్ని ఆ సినిమాకి డైరెక్టర్ని పెట్టుకోవాలి, నన్ను నమ్మిన మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకోవాలి. ఎవరెవరికైతే ఒక 7 years స్ట్రగుల్ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రామిస్ చేశాను, వాళ్ళందరిని పెట్టుకుని ధనలక్ష్మి తలుపు తట్టే సినిమాకి నేను ప్రొడ్యూస్ చేశాను. అది నా లైఫ్లో మంచి క్రేజ్. నిజంగా తలుపు తట్టింది. తలుపు తట్టింది. సూపర్.
ఓకే, సో ఇలాంటి ఛాలెంజెస్ మనం చాలా ఫేస్ చేస్తాం, కానీ ఈ రోజు మీ లైఫ్లో అతిపెద్ద ఛాలెంజ్ మీరు నాతో ఫేస్ చేస్తారు. ఎందుకంటే ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్లో 3 లెవెల్స్ ఉంటాయి, సూపర్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. బేసిక్గా నన్ను నమ్ముకోండి, నన్ను నమ్ముకుంటే ఉన్నది అమ్ముకుంటారు. నన్ను నమ్ముకుంటే ఏవద్దన్నా. సరే మనం దేనికైనా రైటే కదండి. రైట్. ఓకే, దే యు గో. థ్యాంక్ యూ. ఓకే, సో ఈ 3 లెవెల్స్ ఆడడానికి ముందుగా నేనే మీకు 5 లక్షలు ఇస్తాను. లెవెల్ 1లో నేను ఇచ్చే స్టేట్మెంట్కి ఎస్ అండ్ నో రెండింటి మీద మీరు 1 లాక్ డివైడ్ చేసి పెట్టుకోవచ్చు. దేని మీద ఎక్కువ కాన్ఫిడెంట్ దాని మీద ఎక్కువ ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గెస్ చేసింది రైట్ అయితే ఇంటూ 3 టైమ్స్ నేను ఇస్తాను. సూపర్. సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్లో లెవెల్ 1 నేను చెప్పే స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. ఇక్కడికి వచ్చే ఒక వ్యక్తి గన్లు బాగా కాలుస్తాడు. ఇక్కడికి తన గన్ తెచ్చుకున్నాడు. బుల్లెట్ ఎయిమ్ చేసి టార్గెట్ని పేలుస్తాడు, కానీ డైరెక్ట్గా షూట్ చేయకుండా వెనక్కి తిరిగి షూట్ చేస్తాడు, టార్గెట్కి తగులుతుంది. ఇది కాకుండా లెఫ్ట్ సైడ్ బెలూను రైట్ సైడ్ బెలూను పెడతాడు. లెఫ్ట్ బెలూన్ ని కాలిస్తే రైట్ బెలూన్ పేలుతుంది. లెఫ్ట్ బెలూన్ ని కాలిస్తే రైట్ బెలూన్ పేలుతుంది. ఓకే, ఇవి ఇతను చేస్తాడు అని నేను అంటున్నా. అతనికి ఇంకా అద్భుతమైన టాలెంట్ ఉండొచ్చేమో. ఎస్ అండ్ నో. నో మీద 70. నేను ఇచ్చిన స్టేట్మెంట్ ని నో, నిన్ను అస్సలు నమ్మం పో అని చెప్పి 70,000 ఛాలెంజ్ చేస్తున్నారు. అండ్ 30,000 ఎస్ తను చేయొచ్చు అని పెట్టి ఛాలెంజ్ చేస్తున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దాం మా బుల్లెట్ రాజా ఫ్రమ్ శ్రీలంక. Ladies and gentlemen, he's back once again. This time as Sardar. So all the bad guys, Kabadar.
వాట్ ఏ టాలెంట్. నార్మల్ గా సరిగ్గా చూస్తేనే మనం సరిగ్గా కెమెరాతో కూడా షూట్ చేయలేం, వీళ్ళు గన్తో షూట్ చేసేస్తున్నారు వీళ్ళు. అండ్ అది కూడా అమ్మాయిలు కూడా దేంట్లో తక్కువ కాదని చెప్పి ఆవిడ మళ్ళీ ప్రూవ్ చేశారు. వండర్ఫుల్. సో అది డైరెక్ట్ గా చూసి కాల్చడం వేరు, చూడకుండా రివర్స్ కాల్చడం నేను చెప్పింది అది చేశారు. ఎన్ని ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ ఉంది మీకు? 3 साल से कर रहा हूँ शूटिंग. 3 साल से कर रहे शूटिंग. कौन हीरो कौन है, हीरोइन कौन है? गन शूटिंग कर रहा हूँ. गन शूटिंग कर रहे हैं. अच्छा ఓకే. సో చాలా వండర్ఫుల్ యాక్ట్ ఇది. అశ్విన్, వాట్ యు సే? సూపర్ అన్న. అంటే దీనికి చాలా కాన్సన్ట్రేషన్ కావాలి, అస్సలు వెరీ డిఫికల్ట్ టు డూ ఇట్ అండి. ఇంక్రెడిబుల్. రెండోసారి ట్రై చేద్దాం. Ladies and gentlemen, he's back once again. This time as Sardar. Sardar. So all the bad guys, Kabadar. చూసుకో గురు హల్చల్ షురు తూ కాటురో ఖాకీ ప్యాంతరు రాసుకో గురు ఈ చాప్టర్. ఇప్పుడు నాకు అర్థమైంది, అది ఎవరు కాల్చినా పేలుతుంది. అయితే ఓ పని చేద్దాం, ఈసారి నాన్న జీడిపప్పు కానీ ద్రాక్ష పండు కానీ తీసుకురా. ఓకే, సో లోడెడ్. ఫస్ట్ ద్రాక్ష పండుతో స్టార్ట్ చేద్దాం, చిన్న సైజ్ నుంచి. ఇది జుట్టు మీద పెడితే ధనరాజ్కి ఆ విగ్గులో కలిసిపోద్ది కాబట్టి తను పళ్ళతో అలా పట్టుకుని ఉంటాడు. నేను అడిగాను గ్రేప్ కాల్చొచ్చు అంటే అంటుంది ఆ అమ్మాయే కాల్చినప్పుడు నేను గ్రేప్ ఎలా పెట్టుకుంటాను? గ్రేప్ దూరే సందు కూడా లేదు దీంట్లో. ఒకటి, రెండు, మూడు, నాలుగు. నాయన My face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. నేను ఒక్కసారి కాలుస్తా, ఎలా ఉంటుందో చూస్తా. ఎగ్జిబిషన్ లో స్కూల్ పిల్లడు ఇంకొక ఛాన్స్ అడిగినట్టు అడుగుతున్నాడు ఆయన. పగలలేదా? లేదు, అది పేలిపోతే ఇంకోటి తెచ్చి పెట్టారు. కాదు, మీరు పెట్టింది ఈ బెలూన్కా? నేను అక్కడక్కడ పెట్టా. అమ్మాయ సూపర్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఓకే, సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో ఇప్పుడు జరిగిన ఈ యాక్ట్ కి మీరు నో మీద 70,000, ఎస్ మీద 30,000 ఛాలెంజ్ చేశారు. బేసిక్ గా అక్కడ ఎస్ఏ జరిగింది. ఎందుకు? ఎలా? రివర్స్ లో బెలూన్ కాల్చారు. ఓకే. అండ్ ఇంకోటి లెఫ్ట్ బాల్ కాలిస్తే రైట్ కి వచ్చి తగులు. అంటే ఒక బెలూన్ కాలిస్తే ఇంకో బెలూన్ కాలుతుంది. రైట్ బెలూన్ కాలిస్తే లెఫ్ట్ బెలూన్ తగులుతుంది అన్నారు. అవును, ఇప్పుడు ఈ బెలూన్ ని కాల్చాడు, ఆ బెలూన్ పేలింది. సో మీరు నో మీద 70,000 చేశారు అండ్ యాక్చువల్లీ అది ఎస్ అయింది కాబట్టి ఎస్ మీద మీరు పెట్టిన 30,000 ఇంటూ 3 times 90,000. సో సెకండ్ లెవెల్ కి వచ్చాం మనం. 1,50,000 రూపీస్ నేను ఇచ్చే స్టేట్మెంట్ మీద ఐదర్ ఆన్ ఎస్ ఆర్ ఐదర్ ఆన్ నో, ఏదో ఒక దాని మీద ఛాలెంజ్ చేస్తారు మీరు. రైట్ అయితే ఇంటూ 5 times ఇస్తాను, రాంగ్ అయితే 1.5 పోతుంది. ఇక్కడికి ఒక డాన్స్ గ్రూప్ వస్తారు, వాళ్ళు వాళ్ళ డాన్స్ ఫార్మేషన్స్ తో స్వస్తిక్ తయారు చేస్తారు. రైట్, అలాగే వినాయకుడి విరాట్ రూపం కూడా తయారు చేస్తారు, అలాగే శివుడిని పార్వతిని కూడా చూపిస్తారు. నో నో కదా? నో. మీరు చెప్పండి నో అని. ఇప్పుడు గెలిచామనుకో నలుగురు చెప్పింది విందాం. ఇప్పుడు నువ్వు ఓడిపోతే మిగతా డిసిషన్ అన్ని మీరే తీసుకోండి. ఇంకేం మిగిలితుంది అక్కడ?
లాస్ట్ లో ఒకటి ఉంటుందిగా. ఓకే హియర్ వి గో. సెకండ్ లెవెల్లో నేను ఇచ్చిన స్టేట్మెంట్ కి వాళ్ళు నో ఇట్స్ నాట్ పాసిబుల్ అంటున్నారు. నేను చెప్పింది చేయలేరు అంటున్నారు. 1,50,000 రూపీస్ ఛాలెంజ్ చేస్తున్నారు. సో జాయిన్ యూర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమాన్సా గ్రూప్. స్టార్ట్ చేసే ముందు వీళ్ళ డిస్కషన్ చూస్తుంటే ఎవరికి ఇవ్వను బంపర్ ఆఫర్ వీళ్ళకి ఇవ్వాలనిపిస్తుంది నాకు. సో మళ్ళీ మీ డెసిషన్ చేంజ్ చేసుకునే ఛాన్స్ ఇస్తున్నాను నేను. మీరు కాన్సన్ట్రేషన్ ఎటో పెట్టి నేను చెప్పిన దానికి ఇంకోటి ఏదో ఆన్సర్ ఇచ్చారనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు ఎస్ కి మారతారా, నోలోనే ఉంటారా? ఎస్కి వెళ్ళిపోదామండి. ఎస్. నేను నో అనుకున్నాను, మా టీం వాళ్ళంతా ముగ్గురు ఎస్ అన్నారు కాబట్టి సరే ఎస్. సరే అయితే నేను ఇచ్చిన 3 స్టేట్మెంట్లు వీళ్ళు ఈ డాన్స్ లో చూపిస్తారు అని. లెట్స్ గో ఫర్ ఇట్. వాట్ ఎ టాలెంట్, వాట్ ఎన్ ఎనర్జీ. అసలు బీభత్సం సృష్టించారు.
హిందీలో చెప్పాలేమో ఇప్పుడు యాక్చువల్లీ బీబచ్ కియా హై యా ఇట్స్ ఫైర్ బా శబాష్ రా ప్రదీప్ శబాష్ కిలికిలి కంటే కష్టంగా ఉంది నా హిందీ ఓకే సో వండర్ఫుల్ యాక్ట్ ఇది అండ్ ఆ ఫార్మేషన్స్ కానీ వీటిలన్నిటి గురించి సో డైరెక్టర్ గారు ఎలా అనిపించింది వీళ్ళు యాక్ట్ చేశారు చాలా బాగుందండి, చాలా వండర్ఫుల్ ఉంది. కాకపోతే మీరు చేసిందే బాగోలేదు. దాని గురించి మనం తర్వాత చర్చించుకోవాలి, తీవ్రంగా చర్చించాలి. శివన్ మంచి బాడీ లాంగ్వేజ్ అండి, మంచి ఎనర్జీ ఉంది. ఆ కోఆర్డినేషన్ అనేది చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి కోఆర్డినేషన్. నేను అందరిని అబ్జర్వ్ చేశాను, అందరూ చాలా బాగా చేశారు. ప్రభాకర్ అన్న ఇప్పుడు నువ్వు ఓన్లీ హిందీలో చెప్పు, వాళ్ళు మెచ్చుకో. बहुत अच्छा किया, सो कोऑर्डिनेशन वेरी अच्छा है आपका, वेरी ग्रेट, सुपर भैया. तो आप लोग बाहुबली देखे पिक्चर? बाहुबली में एक चिकना निम्दा ब्लैक कलर का किली लैंग्वेज बोलता है एक विलन, काला काला वाला. विलन देखे विलन को, वो वही है जो एक्ट किया था बाहुबली में. సార్ వీళ్ళ కోసం కిలికిలి అంటే హిందీలో కూడా కిలికిలి సేమేగా, ఆల్ ఓవర్ వరల్డ్ కిలికిలి ఒకటి. మా కోసం ఒక్కసారి వీళ్ళ కోసం निम्दा నిమ్డా डोजरा स्टाइल में स्टाइल में हर तबोस क्रैक कोई किनिक बोमले हर तबोस అంటే మీరు చాలా బాగా చేశారు, బాగా చేశారు. కీప్ డూయింగ్ ద గుడ్ జాబ్ అని. ఓకే ఒకసారి రండి ప్రభాకర్ అని రండి, మీరు వెళ్ళండి. ఇలా కాస్ట్యూమ్ ఇంత బాగుంది. एक्चुअली बाहुबली में जो सेपरेट लैंग्वेज था वो किलकिली लैंग्वेज, वही लैंग्वेज में एक गाना भी किए थे. सो सर जी आपको एक अच्छा सा स्टेप्स दिखाएंगे, तो हम सब लोग फॉलो करें. निम्दा जिंगनिम सिम्बा सिम्बा रिपोस కిలికి రహా కిలికి పిపి ఫిలిఫి జిబ్లా క్రోయికి ఉన్నోడు నోము ఓ చావో డంబా డంబా బుగో కిలికి బహా కిలికి రహా కిలికి పిపి ఫిలిఫి జిబ్లా క్రోయికి ఉన్నోడు నోము ఓ చావో డంబా డంబా బుగో కిలికి నాకు తెలిసి ఆ లాంగ్వేజ్ ఈయనకి డైరెక్టర్ గారు రాజమౌళి గారికి రాసిన ఆయనకి తప్ప ఇంకెవ్వరికి భూప్రపంచంలో తెలియదు కదా. కాదు, దానికి ఒక మీనింగ్ ఉందంట. పోన్లేండి సార్, ఆ మీనింగ్ మాకంత ఎందుకు, కానీ ఇంతకీ కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు సార్? जिंगनिम सिम्बा सिम्बा रिपोस कट्टप्पा विस साडलक ఆహా అనుష్క. ఓహో వెరీ గుడ్, నాకు అర్థమైంది. ఏం లేదండి, యాక్చువల్లీ అనుష్క గారు కట్టప్ప గారిని గుండు గీసుకోవద్దన్నారంట, ఆయన గీసుకోవడం వల్ల హర్ట్ అయ్యి బాహుబలిని చంపేశారు, అంతేగా సార్? నాకు అలాగే అర్థమైంది సార్. అంటే నాకు రైటర్స్ బ్లాక్ వచ్చి నేను ఆ మాత్రం అక్కడ రాసుకున్నాను సార్, మిగతాది మా వాళ్ళు ఎలా ఊహించేసుకుంటారు. సో వెరీ గుడ్. లాస్ట్ లెవెల్కి వెళ్ళే ముందు మీరు 1,50,000 నో మీద పెట్టుకున్నారు. అది నిజంగా అక్కడే ఉంచుకుని ఉంటే ఆ 1,50,000 కాస్త 7,50,000 అయ్యేది. నా బంపర్ ఆఫర్ కి నమ్మి లాస్ట్ మినిట్ లో నో ఇది ఎస్ఏ అని మార్చుకున్నారు కాబట్టి ఆ 1,50,000 మీ అకౌంట్ లోంచి పాయాయి. కంగ్రాచులేషన్ ధనరాజ్. థ్యాంక్ యూ. నువ్వు ఇక్కడ రాకుండా ఉంటే ఇంకా బాగుండేది. హలో, నేను ఇక్కడ ఉంటేనే అంత లాస్, నేను అక్కడికి వస్తే ఇంకా లాస్, అందుకే. సో లాస్ట్ లెవెల్ మన దగ్గర ఉన్న టోటల్ క్యాష్ ఎంత? 340. ఓహో, నేను 340 అనుకున్నాను. సో ఈ 340ని ఇప్పుడు మీరు ఖర్చు పెడతారు ఇక్కడ. అవును. ఈ యాక్ట్ లో 3 స్టేట్మెంట్స్ ఇస్తాను. ఓ పని చేద్దాం, 40 మీ దగ్గర ఉంచుకోండి, ఖర్చులకు పనికొస్తుంది, వెళ్ళేటప్పుడు డీజిల్ కానీ టీ కాఫీ. సో ఈ మిగిలిన 3 lakhs ని ఈ స్టేట్మెంట్ మీద 1 lakh పెట్టి ఎస్ ఆర్ నో మీద ఛాలెంజ్ చేసుకోండి. విడివిడిగా చేసుకోవచ్చు, ఒకటి పోయినా ఇంకోటి గెలవచ్చు, ఇంకోటి పోవడం మీ ఇష్టం. సో ఇక్కడ ఏ ఒక్కటి కరెక్ట్ అయినా ఇంటూ 10 times, రైట్? ఇక్కడికి రాబోతున్న ముగ్గురు నా గర్ల్ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు. సో వాళ్ళు యాక్చువల్గా నవ్వకండి, నలుగురు కదా, ముగ్గురు అన్నా ఏంటంటే అబ్బా జగవత్ బాబు ఆయనకి ఇద్దరు సినిమా చేయగలను, నేను చేయకూడదు ఏంటి? 5-6 కూడా చేయొచ్చు.
వచ్చిన సంబంధాలు కూడా పోతాయా బాబు. సో ఇక్కడ వీళ్ళు డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు. వాళ్ళు డాన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ వింగ్స్ లోంచి ఒరిజినల్ బటర్ఫ్లైస్ ఎగురుతాయి. స్టేట్మెంట్ నెంబర్ 2, ఒకళ్ళు డాన్స్ చేస్తూ మిగతా ఇద్దరిని హ్యాండ్స్ తో పైకి లిఫ్ట్ చేస్తారు, 360 degrees రౌండ్ సర్కిల్ చేస్తారు. థర్డ్ స్టేట్మెంట్, వీళ్ళు కాళ్ళ సాయం లేకుండా చేతుల మీద ముగ్గురు హ్యాండ్స్ తో డాన్స్ చేస్తారు. ఒక 30 seconds. ఫస్ట్ నో అండి. ఫస్ట్ నోవా? ఓకే. ఫస్ట్ నో, సెకండ్ yes, థర్డ్ yes. Yes. 50-151. Right? Okay. God must be crazy, Jurassic Park of Titanic. So, అంటే వాళ్ళు వస్తారు కదా, కొంచెం ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతుంది అంతే. ఇంగ్లీష్ కాదు, రష్యన్. అంటే ఇంగ్లీష్ యూనివర్సల్ లాంగ్వేజ్ అమ్మా. నువ్వు ఇందాక నుంచి గూగుల్ చేస్తున్నా అదేనా? ఏం లేదు, అసలు మొబైలే వాడలేదు, ఎదురుగా అమ్మాయిని చూస్తున్నాను తప్ప. ఓకే, హియర్ వి గో. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో ఇప్పుడు రాబోతున్నారు యోగీస్ ఏంజల్స్ ఫ్రమ్ రష్యా. Podría pasar. Una carta te dijo en un juego de azar que un flamenco me iba a enamorar. Sus ojos negros me robaron la razón, quedé indefensa ante su cuerpo. Cruzó mi pelo y sin pensarlo me besó y poniéndole el alma bailó. Lloré por su risa, lloré su mirada, lloré por
It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. Crazy, crazy, crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. మమ్మీ అర్జెంటుగా రష్యా నేర్చుకోమ్మా నువ్వు. సో చాలా అద్భుతంగా చేశారు, చాలా బాగుంది. అసలు మొత్తం ఈ షో నిండా ఇలాంటి యాక్ట్సే ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎక్కువగా. బాబు నోరెళ్ళబెట్టి అలా చూడకండి, ఈగలు వెళ్తాయి పక్కన. ప్రదీప్ షోని ఇంట్లో పెట్టుకో. లేదు లేదు అలా లేదు, ఇల్లు వేరు షో వేరు, అంతా సెపరేట్. సో ముందుగా గుటకలేస్తున్న ధనరాజ్ గారు. ఎలా అనిపిస్తుంది? బాగా చేశారు. బేసిక్ గా ముగ్గురు టైమింగ్ బాగుంది. సూపర్, వెరీ గుడ్. హీ సేయింగ్ దట్ యు త్రీ ఆర్ లైక్ హిస్ సిస్టర్స్. బావా బావా సుమంత్ గారు. రష్యన్ మ్యూజిక్ చాలా బాగుంటుందండి. రష్యన్ పాప్ అని ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. రష్యన్స్ ఆర్ నోన్ ఫర్ దేర్ ఫ్లెక్సిబిలిటీ అండ్ బ్యూటీ. రష్యన్స్ అనిపించుకున్నారు. బేసిక్ గా నీ వల్ల 3 లక్షలు పెట్టి పర్ఫార్మెన్స్ ఇక్కడ చూడాల్సి వచ్చింది. వెరీ గుడ్ శుభం. దృశ్యం ఇన్ రష్యా. రండి రండి, మన కోసం రష్యా నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు మన గెస్ట్లు. మన ఇండియన్ సాంగ్ మీద వాళ్ళందరితో డాన్స్ చేస్తారు. సో ఇప్పుడు నౌ దిస్ ఆల్ పీపుల్ గోనా టీచ్ యూ డాన్స్. ఓకేనా? రెడీ? హియర్ వి గో. మ్యూజిక్. సో స్వీట్ ఆఫ్ యూ గైస్. అండ్ చాలా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి మీకు డాన్స్ అయితే చూపించాం మేము. వి షోడ్ యూ ఫ్యూ డాన్స్ స్టెప్స్ so that you can use it everywhere all over the world, these dance steps, okay? But I charge them for the copyrights. Along with that, I'll teach you 1 or 2 Telugu words. Come here. Yeah, okay. Just repeat what we say, okay? Pradeep. Tell me, Pradeep. Ma annaya. Oh no. Mike. అవును, ఆవిడ ఒక్కరికి అన్నయ్య, మిగతా ఇద్దరికి కాదు. నువ్వు కంగారు పడకు, నేను చెప్పిస్తాను. Pradeep, ma annaya. నాకు ప్రదీప్ అంటే ఇష్టం. పిచ్చి చచ్చిపోతా. ఇంకదాలు బయలుదేరతారు. నేను మనస్సాక్షిగా రైట్ సినిమాని చూస్తాను. I love you, Dhanraj. Please, నాకు అన్యాయం చేయొద్దు. No, please. I love you, Dhanraj. Dhanraj, very famous god. No. You? ఇంకా లాక్కూడదు. Okay, thank you. Thank you so much. Thank you so much.
రష్యా నుంచి వచ్చారు ఇక్కడ పర్ఫామ్ చేయడానికి. సో స్వీట్ ఆఫ్ యూ. వాట్ ఏ వండర్ఫుల్ యాక్ట్ అండ్ కీప్ షైనింగ్, కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. Alegra, 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 alegra. 3 లక్షలు ఇన్వెస్ట్ చేసి మీరు ఫస్ట్ స్టేట్మెంట్ 50,000 దట్ నో అన్నారు కాబట్టి అది కరెక్ట్ అయింది. నో, వాళ్ళ బటర్ఫ్లైస్ ఎగరలేదు. సో 50,000 ఇంటూ 10 టైమ్స్ 5 lakh రూపీస్ వచ్చాయి. అండ్ సెకండ్ స్టేట్మెంట్ కి ఎస్ అన్నారు, జరగలేదు. లిఫ్టింగ్ జరగలేదు. థర్డ్ దానికి చేతులతో డాన్స్ చేస్తారన్నాను, జరగలేదు. అని కూడా ఎస్ అన్నారు. సో అక్కడ కూడా మిగతా డబ్బులు పోగా మీ దగ్గర ఇందాక ఖర్చులకి 40,000 ఉంచుకున్నాం కాబట్టి మనం 540. సో 5,40,000 మీరు గెలుచుకున్నారు ఇవాళ. Congratulations. సో మాకు ఇంకొన్ని విషయాలు కావాలి రైట్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం. సో ఈ సబ్జెక్ట్లో ఏంటంటే ఒక కండక్టర్ ఒక డ్రైవర్ కథ. అంటే ఒక 2 hours 5 minutes ప్రశాంతంగా ఒక విలేజ్కి వెళ్ళినట్టు ఉంటుంది. ఇప్పుడు మనకి సిటీ లైఫ్ అలవాటు పడిపోయి సడన్గా విలేజ్కి వెళ్తే ఒక పీస్ ఆఫ్ మైండ్, పొల్యూషన్ ఉండదు, ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఐ థింక్ ఈ ఫిల్మ్ థియేటర్కి వచ్చినప్పుడు 2 hours 5 minutes హ్యాపీగా పీస్ఫుల్గా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఎవరితో అయినా పీస్ఫుల్గా విలేజ్కి వెళ్ళినట్టు మీకు ఫీలింగ్ వస్తుంది. ఇంతకీ ఈ బస్ ఎటు ట్రావెల్ చేస్తుంది సార్? అంటే ఇది ఒక ఎస్కోటా అనే ఒక ప్లేస్ నుంచి గవిటి అనే ఒక విలేజ్కి వెళ్ళే బస్. ఓకే. సో ఈ లోపల జరుగుతున్న ఈ బస్సు దీంట్లో ఉండే జర్నీ మధ్యలో ఉండే ఒక విలేజ్, ఆ విలేజ్ లో జరిగే ఒక కథ. హిల్ స్టేషన్ సో చాలా రిఫ్రెషింగ్ ఉంది, చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఇలాంటి సబ్జెక్ట్స్ ఇంకా ముందు రావాలి అండ్ దానికి నాంది రైట్ మూవీ నుంచి జరగాలి. సో రైట్ మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ హోల్ టీమ్ తరఫు నుంచి విష్ యూ గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వీక్ ఇంకొంతమంది టాలెంట్స్, ఇంకొంతమంది సెలబ్రిటీస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్. థ్యాంక్ యూ.